అవతార్ మూవీ రివ్యూ. ఫైనల్లీ అవతార్ 3 రిలీజ్ అయిపోయింది భయ్యా. అండ్ అవతార్ 3 మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే ఫస్ట్ వీక్ రివ్యూ గురించి మాట్లాడేసుకుందాం. మూవీ డీసెంట్ గా ఉంది. ఒకవేళ మీరు గానీ అవతార్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ అయితే మాత్రం మూవీకి వెళ్ళిపోండి. మీకు నాట్ బ్యాడ్ ఆర్ నాట్ సో గుడ్ అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ అదే మీరు అవతార్ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ కాకపోతే మాత్రం వెళ్ళకండి. మీకు అంతగా కనెక్ట్ అవ్వదు, అంతగా నచ్చదు ఫిలిం. అండ్ ఇప్పుడు ఇన్ డీటెయిల్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే అవతార్ ఫైర్ అండ్ డాష్ లో పాండోరాలో సలీస్ ఫ్యామిలీకి ఒక మళ్ళీ కొత్త ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అండ్ ఆ కొత్త ప్రాబ్లం క్రియేట్ అవ్వడానికి రీజన్ ఇంకొక కొత్త ట్రైబ్. అండ్ ఈ రెండు ట్రైబ్స్ మధ్యలో అండ్ హ్యూమన్ సపోర్ట్ తో ఈ కొత్త ట్రైబ్ ఎవరైతే ఉన్నారో సలీ ఫ్యామిలీని ఎరేజ్ చేయడానికి అయితే ట్రై చేస్తుంటారు. అండ్ ఇందులో ఇంకొంచెం పాండోరాని ఎక్స్ప్లోర్ చేయడం అండ్ అదే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. సో దాని గురించి మనం డీటెయిల్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఫస్ట్ మూవీ ఎలా ఉంది అంటే నాకు విజువల్స్ పరంగా కానివ్వండి, ఓవరాల్ సినిమాటిక్ వర్క్ పరంగా కానివ్వండి, ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా కానివ్వండి, ఓవరాల్ మూవీ మనం పెద్దగా అసలు జేమ్స్ కెమెరాన్ గారికి పేరు పెట్టాల్సిన అవసరం లేదు. సో టెక్నికలీ మూవీ వాస్ క్రిస్ప్ అండ్ 3D ఓవరాల్ విజువల్స్ కూడా చాలా బాగుండే. బట్ స్టోరీ లైన్ గురించి మాత్రమే మాట్లాడుకుంటే ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ బిట్ ఆఫ్. ఎందుకంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేశారు పార్ట్ 3 మొత్తం కూడా. అండ్ అదే కాకుండా సలీ ఎల్డర్స్ అని చచ్చిపోవడం వల్ల ఆ రోల్ కి ఏదైతే ఒక ఎండింగ్ దొరికిందో అది సెకండ్ పార్ట్ లో చాలా ఇంపార్టెంట్. థర్డ్ పార్ట్ లో దాన్నే డ్రాగ్ చేయడానికి అయితే ట్రై చేశారు. లైక్ ఒక పర్సన్ ఎరేజ్ అయిన తర్వాత ఆ ఫ్యామిలీ ఎలా సఫర్ అవుతూ ఉంటుంది అండ్ సలీ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతూ ఉన్నప్పుడు వీళ్ళకి ఇంకా కొత్త కాన్ఫ్లిక్ట్స్ ఎదురవుతాయి. అందులో వీళ్ళ ఎమోషన్స్ ఎలా ప్లే అవుతాయి అండ్ అలాగే కొన్ని సార్లు సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయినప్పుడు సలీస్ ఎలా రియాక్ట్ అవుతారు అండ్ అలాగే జేక్ తన ప్లాన్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు అనేటిదే ఫిల్మ్. కానీ ఇందులో చాలా ఎమోషన్స్ ని అలా హాఫ్ సెటిల్ గా వదిలేసినట్టు నాకు అనిపించింది. లైక్ కంటిన్యూటీ ఉండదు ఓవరాల్ స్క్రిప్ట్ లో. అప్పుడే బాధపడుతుంటారు, అప్పుడే కొత్త సిచ్యువేషన్ వచ్చేస్తుంటుంది, అప్పుడే అక్కడ నుంచి డైవర్ట్ అయిపోతూ ఉంటారు, అలా జరుగుతుంటాయి. అండ్ అదే కాకుండా లోక్ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ లో చాలా డీసెంట్ గా ఉంటుంది. హీ ట్రైస్ టు డూ సంథింగ్ విత్ హిమ్సెల్ఫ్ అండ్ చాలా డిసప్పాయింటెడ్ ఉంటాడు మొత్తం. సో అలాంటి క్యారెక్టర్ కి పే ఆఫ్ దొరికిందా లేదా ఈ పార్ట్ లో అంటే మాత్రం తప్పకుండా దొరికిందనే చెప్పాలి. సో దిస్ వాజ్ అ బిట్ ఆఫ్ ఎ స్పాయిలర్. అది నేను చెప్పకపోతే బాగుండేది అనిపించింది. బట్ స్టిల్ నాకు అనిపించింది ఓవరాల్ మూవీలో మాత్రం దిస్ వాజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పే ఆఫ్. అంటే థర్డ్ పార్ట్ లో ఏదైనా చూడడానికి బాగుందా స్టోరీ లైన్ పరంగా అంటే నాకు అదొకటే అనిపించింది. హౌ దే క్రియేటెడ్ దట్ హైప్ బిహైండ్ లోక్ అండ్ ఆ లోక్ క్యారెక్టర్ ని ఎలా పే ఆఫ్ చేశారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే. టాకింగ్ అబౌట్ అదర్ థింగ్స్, మ్యూజిక్ పరంగా కానివ్వండి, విజువల్స్ పరంగా కానివ్వండి, వాట్ వీ హావ్ సీన్ ఇన్ అవతార్ 1 and 2 దానికంటే ఇంకొక పేజ్ ముందటికి వెళ్ళినట్టే అనిపించింది ఓవరాల్ మూవీ. బట్ స్టిల్ స్టోరీ లైన్ కొంచెం క్రిస్ప్ గా ఉండి ఎమోషన్స్ ని కొంచెం ఇంకా బాగా మేనేజ్ చేయగలిగి మాత్రం బాగుండేది అనిపించింది. అండ్ అలాగే కొన్ని అన్యూజువల్ ఆర్ అన్వాంటెడ్ ప్లాట్ పాయింట్స్ ఉన్నాయి ది ఆపోజిట్ ట్రైబ్ తరపు నుండి. సో అది నాకు కొంచెం ఆఫ్ అనిపించింది. లైక్ అది లేకపోయినా కూడా మూవీలో పెద్దగా అలా ఎఫెక్ట్ ఏం పడకపోయేది. బట్ ఎందుకో తెలియదు ఆ ప్లాట్ లైన్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ మొత్తంలో ఫస్ట్ మీకు ఏది జరిగినా కూడా లాస్ట్ 40 minutes పార్ట్ 1, 2 and 3 లో ఒకటేలాగా ఉంటాయి. అదే ఒక బిగ్గర్ సెగ్మెంట్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది అండ్ ఆ యాక్షన్ సీక్వెన్స్ తోటే మూవీ ఎండ్ అవుతుంది. ఫైనల్ గా ఒక ఎమోషనల్ క్లైమాక్స్ పడుతుంది. మనం ఫస్ట్ పార్ట్ లో ఇదే చూసాం, సెకండ్ పార్ట్ లో ఇదే చూసాం అండ్ ఇప్పుడు థర్డ్ పార్ట్ లో కూడా ఇదే జరుగుతుంది. అండ్ నాకు ఎందుకో తెలీదు ఈ రైటింగ్ చాలా 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 కన్విన్సింగ్ అయితే అనిపించదు. ఎందుకంటే జేమ్స్ కెమెరాన్ లాంటి డైరెక్టర్ ఒక మూవీ తీస్తున్నాడు అన్నప్పుడు వీ ఎక్స్పెక్ట్ సంథింగ్ న్యూ ఫ్రమ్ హిమ్. కానీ అలాంటి బేసిక్ స్టోరీ లైన్ తీసుకొని దాన్ని ఎన్నిసార్లు మీరు చూపెట్టినా విజువల్లీ యూ కెన్ అప్గ్రేడ్ ఎవ్రీథింగ్ బట్ స్టిల్ స్టోరీ ఇస్ వాట్ మేక్స్ ద మూవీ స్పెషల్. ఎందుకంటే జేమ్స్ కెమెరాన్ గారు మీరు ఓవరాల్ ఫిల్మోగ్రఫీలో ఏ మూవీస్ చూసుకున్నా కూడా వెనెవర్ ద స్టోరీ ఈస్ డిఫరెంట్ అప్పుడే మూవీస్ వర్కౌట్ అయ్యాయి. కానీ ఇక్కడ ఎందుకో ఆ ఓవరాల్ కనెక్టివిటీ మిస్ అవుతుంది అండ్ ఏదో కొత్తగా చూసామన్న ఫీలింగ్ కూడా మిస్ అవుతూ ఉంటుంది. అండ్ దట్ వాజ్ ద హోల్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ. బట్ స్టిల్ మూవీ బాగుందా లేదా అంటే సింపుల్ గా ఒకటే ముక్కలో మీకు గానీ అవతార్ ఫ్రాంచైజ్ నచ్చితే మూవీ చూడండి, మీకు డీసెంట్ గా అనిపిస్తుంది అండ్ మీకు ఒక కనెక్టివిటీ అండ్ అలాగే పార్ట్ 4 కూడా ఉంటే చూడాలన్న ఫీలింగ్ వస్తుంటుంది. కానీ అదే మీరు పార్ట్ 3లో అంతగా మీకు పార్ట్ 2 నచ్చలేదు అనుకోండి, పార్ట్ 3 చూడకండి. ఇంకా కొంచెం డౌన్ గ్రేడ్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఫిల్మ్. ఓవరాల్ స్టోరీ లైన్ పరంగా కానివ్వండి, విజువల్స్ పరంగా ఇట్ వాస్ గుడ్ బట్ స్టిల్ ఎక్కడో ఏదో ఆఫ్ ఉన్నట్టు అనిపిస్తుంటుంది అండ్ ఆ ఫీలింగ్ రాదు. లైక్ వీఆర్ వాచింగ్ సంథింగ్ ఆఫ్ ఎ బిగ్గర్ మాస్టర్ పీస్ అన్న ఫీలింగ్ రాదు. సో మీ ఒపీనియన్ ఏంటి? ఒకవేళ మీరు కానీ అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీ చూస్తుంటే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి.